మట్టి మా దగ్గరే తీసుకో, రోడ్డు మావాడే వేస్తాడు, కాంట్రాక్ట్ మావాడే చేస్తాడు, గోడ మావాడే కడతాడు, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకే అప్ప చెప్పాలన్నారు అనుకోండి, ఒక్క ఫ్యాక్టరీని ఇబ్బంది పెడితే 100 ఫ్యాక్టరీలకు సమాచారం ఉంటుంది. ఎక్కువ వెళ్ళేది అట్లాగే, ఎందుకంటే ఇది మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది. టీవీలు పేపర్లలో మనం ఏమైనా కవర్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఎవరో శ్రీకాకుళంలో ఉంది కంపెనీ, ఎప్పటి నుంచినో నడుస్తున్నటువంటిది, ఏదది పెద్ద కంపెనీ కదా అది, కోకోకోలా అని ఎవరిది బాట్లింగ్ కంపెనీది, పెద్ద ఇష్యూ నడవలేదు. ఆయన ఎవరు శ్రీకాకుళం బీజేపీ ఎమ్మెల్యే అని రచ్చగొడ్డ నడవలేదు. ఉద్యోగాలు మా వాళ్ళని పెట్టుకోండి కొంతమందిని అంటే ఉన్నవాళ్ళని తీసేయండి, ఉన్నవాళ్ళని తీసేసేయండి, మా వాళ్ళని పెట్టండి అంటే ఏమవుతుంది? అంటే ఒక పార్టీ కార్యకర్తలు ఉద్యోగులకి వెళ్తే పని చేస్తాడు, ప్రతి ఒక్కరు పెత్తనమే చేస్తాడు. అసలు ఎమ్మెల్యేలు నా కార్మికులు పంపించడం ఏంటండి, ఎంప్లాయీస్ని పంపించడం ఏంటి? ఇవన్నీ ఏమైపోతుంది, పరిశ్రమ పెట్టాలనుకునేవాడు పారిపోతాడు. ఇప్పుడు నేను 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒకటి ఇక్కడికి రావాలనుకుంటే నా ఇష్టం వచ్చిన చోట నేను భూమి అడుగుతా, ఇవ్వు. నా ఇష్టం వచ్చిన సదుపాయాలు నేను అడుగుతా, ఇవ్వు. దాంట్లో రూపాయి అటు ఇటు అయినా ఒప్పుకుంటా. కానీ నేను బిల్డింగ్ ఎట్టా కట్టాలి, ఏం చెయ్యాలి, నేను ఎవరికి అమ్మాలి, నా డీలర్షిప్ ఎవరికి ఇవ్వాలి, నా పక్కన క్యాంటీన్ ఎవరికి ఇవ్వాలి, నేను ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరితో రాజకీయం చేయాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు అనేది నువ్వే రాజకీయ నాయకుడే డిసైడ్ చేస్తే ఎట్లా నడుస్తుంది ఇక్కడ? అంటే పారిశ్రామికవేత్తలకి ఈ ఇబ్బంది ఏ పార్టీ ఉన్నా ఎందుకు ఉంటుంది? తమిళనాడులో ఏమైనా ఉందేం కనుక్కోండి, కర్ణాటకలో ఏమైనా ఉందేం కనుక్కోండి, హైదరాబాద్లో ఏమైనా ఉందేం కనుక్కోండి. ఈ 3 రాష్ట్రాల్లో, మన పొరుగునున్న రాష్ట్రాల్లో కొట్టుకు చేస్తంలో బాగా కొట్టుకు చేస్తారు ఇద్దరు కూడా, అధికార ప్రతిపక్షాలు. కానీ పరిశ్రమల జోలికి పోవట్ల, వ్యాపారస్తుల జోలికి పోవట్ల. ఒక్క ఇతను రియల్ ఎస్టేట్ జోలికి పోతే ఎంత నాశనం అయింది హైడ్రా పెట్టిన తర్వాత, కనబడుతుంది కదా సాక్ష్యం. అక్కడ ఒక్క హైడ్రా దెబ్బకి